ఐపీఎల్ అసలు ఎందుకు ఫేమస్? ఫాస్ట్ స్కోరింగ్ కి ఇంకా పెద్ద పెద్ద రన్స్ కి. సో ఈ రోజు వీడియోలో అయితే మనం చూద్దాం 2008 నుంచి 2024 వరకు 16 ఐపీఎల్ సీజన్స్ లో టాప్ హైయెస్ట్ స్కోర్ చేసిన టీమ్స్. నెంబర్ 10 కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇయర్ 2018 ఐపీఎల్ అది. సునీల్ నారాయణ్ అయితే 36 బాల్స్ లోనే 75 రన్స్ చేసేశాడు. ఇంకా దినేష్ కార్తిక్ 23 బాల్స్ లో 50 రన్స్. ఇవన్నీ కలిపే కోల్కతా నైట్ రైడర్స్ కి అయితే తెచ్చిపెట్టాయి 245 రన్స్ ఆన్ 6 వికెట్స్. కింగ్స్ 11 పంజాబ్ నుంచి కేఎల్ రాహుల్ కూడా 66 రన్స్ తెచ్చి కొంచెం అయితే ట్రై చేశాడు, కానీ ఆ మ్యాచ్ అయితే పంజాబ్ కింగ్స్ ఓడిపోయారు. నెంబర్ 9 ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ముంబై ఇండియన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. వాళ్ళు ఆ ప్లేస్ లో ఉన్నారు అంటే మెయిన్ రీజన్ ప్లేయర్స్ యొక్క మెంటాలిటీ. ఐపీఎల్ 2024 లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే ఎంఐ టీం కి ఇచ్చింది 278 టార్గెట్ ని. సో ముంబై ఇండియన్స్ అయితే ఆ మ్యాచ్ ని గెలవలేకపోయారు, కానీ 246 రన్స్ అయితే కొట్టారు 5 వికెట్స్ కి. అలా ముంబై ఇండియన్స్ యొక్క ఈ స్కోర్ అయితే ఈ లిస్ట్ లో టాప్ 9 లోకి వచ్చేసింది. నెంబర్ 8 చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. 2010 ఐపీఎల్ సీజన్ అది. మురళీ విజయ్ బ్యాట్ పట్టుకుని చాలా కూల్ గా కనిపిస్తున్నాడు. అలానే కొట్టాడు 56 బాల్స్ కి 127 రన్స్. పార్ట్నర్షిప్ లో అల్బీ మోర్కెల్ అయితే 34 బాల్స్ కి 62 రన్స్ కొట్టాడు. మొత్తానికి ఎల్లో టీ షర్ట్ వేసుకున్న వాళ్ళందరూ కలిసి 246 రన్స్ అయితే కొట్టారు 20 ఓవర్స్ లో విత్ 5 వికెట్స్. రాజస్థాన్ రాయల్స్ అయితే ఎలాగో ఆ స్కోర్ ని చేస్ చేద్దామని ట్రై చేసింది, కానీ 23 రన్స్ తో ఓడిపోయింది. ఇలా ఈ వీడియో చేసే టైంకి చెన్నై సూపర్ కింగ్స్ యొక్క 246 స్కోర్ అయితే నెంబర్ 8th పొజిషన్ లో ఉంది. నెంబర్ 7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ లయన్స్. 2016 ఐపీఎల్ అయితే మనకి గుర్తుంది విరాట్ కోహ్లీ వల్లనే. ఆ మ్యాచ్ లో ఆర్సీబీనే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అప్పుడు విరాట్ కోహ్లీ అయితే కొట్టాడు 109 రన్స్, ఇంకా ఏబీ డివిలియర్స్ కొట్టాడు 129 రన్స్. అలా 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి ఆర్సీబీ స్కోర్ అయితే అయిపోయింది 248. సెకండ్ ఇన్నింగ్స్ లో ఓల్డ్ గుజరాత్ టీం అయితే చాలా ట్రై చేసింది, కానీ 104 రన్స్ కే ఆల్ అవుట్ అయ్యింది. సో ఆర్సీబీ యొక్క ఈ 248 రన్స్ ఫర్ 3 వికెట్స్ అయితే 7th పొజిషన్ లో ఉంది. నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. 2023 ఐపీఎల్ అది. లక్నో సూపర్ జైంట్స్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని మ్యాసివ్ గా 257 రన్స్ 5 వికెట్స్ కి కొట్టేశారు. ఇందులో కేఎల్వి 54 రన్స్, ఇంకా మార్కస్ 72 రన్స్ ఉన్నాయి. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో పంజాబ్ అయితే 201 రన్స్ కే ఆల్ అవుట్ అయిపోయింది. అలా ఎల్ఎస్జీ యొక్క ఈ 257 రన్స్ ఫర్ 5 వికెట్ స్కోర్ అయితే నెంబర్ 6th పొజిషన్ లో ఉంది. నెంబర్ 5 ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2024 సీజన్. కోహ్లీ 42 రన్స్, ఫ్యాఫ్ డు ప్లెసిస్ 62 రన్స్, దినేష్ కార్తిక్ 83 రన్స్. ఇలా అందరు ప్లేయర్లు కలిసి బెంగళూరుకి అయితే తెచ్చిపెట్టారు 262 రన్స్ ఫర్ 7 వికెట్స్. నెంబర్ 4 ఆర్సీబీ వర్సెస్ పూణే వారియర్స్. 2013 ఐపీఎల్ సీజన్ అది. చిన్నస్వామి స్టేడియంలో క్రిష్ గెయిల్ అయితే కొట్టాడు 175 రన్స్. ఇందులోనే ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్ కూడా రికార్డ్ అయింది. క్రిష్ గెయిల్ కొట్టిన 175 రన్స్ లో 13 ఫోర్స్ ఇంకా 17 సిక్సెస్ ఉన్నాయి. అలా మొత్తం ఆర్సీబీ అయితే ఆ మ్యాచ్ లో 263 రన్స్ చేసింది 5 వికెట్స్ కి. సో పూణే అయితే 140 రన్స్ తో ఓడిపోయింది. నెంబర్ 3 కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ 2024 సీజన్. కేకేఆర్ అయితే స్టన్నింగ్ రికార్డ్ చేశారు 272 రన్స్ కొట్టి, అది కూడా కేవలం 7 వికెట్స్ కే. ఇంకా నెంబర్ 2nd హైయెస్ట్ స్కోర్ గురించి మాట్లాడుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఇది కూడా చోటు చేసుకుంది ఐపీఎల్ 2024 లోనే. సో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే చేసింది 277 రన్స్ ఫర్ 3 వికెట్స్. ఇందులో హెన్రిచ్ యొక్క కాంట్రిబ్యూషన్ అయితే 80 రన్స్ విత్ 4 వికెట్స్ అండ్ 7 సిక్సెస్. ఇందులో ముంబై ఇండియన్స్ కూడా బానే స్కోర్ చేసింది 246 ఫర్ 5 వికెట్స్. ఈ రికార్డ్ నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను, ముంబై ఇండియన్స్ ది ఇది కూడా రికార్డే, కానీ 9th ప్లేస్ లో ఉంది. సో ఫైనలీ నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్ తన రికార్డ్ ని తనే బ్రేక్ చేసుకుంది. ఎస్, ఇప్పటిదాకా ఐపీఎల్ లో కొట్టిన హైయెస్ట్ స్కోర్ ఎవర్ 287 రన్స్ ఫర్ 3 వికెట్స్. అది కూడా ఏ టీమ్ కి అగైనెస్ట్ గా? ఆర్సీబీ టీమ్ కి అగైనెస్ట్ గా. ఏ సీజన్ లో? ఐపీఎల్ 2024 సీజన్ లో. సన్ రైజర్స్ యొక్క ప్రీవియస్ రికార్డ్ అయితే ఇందాకే చూసాం 277 రన్స్ ఫర్ 3 వికెట్స్. కానీ సన్ రైజర్స్ ఏం చేసింది? తన రికార్డ్ ని తనే బ్రేక్ చేసుకుంది. ఈ హై స్కోర్ లో ట్రావిస్ హెడ్ యొక్క 4th ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్ హిస్టరీ కూడా ఉంది. సో ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? సన్ రైజర్స్ యొక్క ఈ రికార్డ్ ని ఫ్యూచర్ లో ఏ టీం అయినా సరే బ్రేక్ చేయగలదు అని అనిపిస్తుందా? ఒకవేళ మీ ఒపీనియన్ ఎస్ అయితే అది ఏ టీమో కామెంట్ సెక్షన్ లో మాకు తప్పక తెలియజేయండి. వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియోని ఒక లైక్ కూడా చేసేసే ఉంటారు, చేయకపోతే ఇప్పుడు చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండడానికి జాయిన్ అయిపోండి మన ఛానల్ తో ఆ బ్లాక్ బటన్ ని నొక్కేసి.